ప్రభునందు ప్రియ సహోదరులారా, రక్షణ మార్గం టీవీ ఛానల్ ద్వారా ప్రభు రక్షణ మార్గాన్ని తేటపరుస్తూ ఉండగా, మీరు రక్షించబడిన వారైతే బలవంతులుగా ఉండాలి, రక్షణ లేని వారైతే రక్షించబడాలి. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మాకు తెలియజేయగలరని ప్రభు నామను బట్టి మీకు తేటపరుస్తూ ఉన్నాము. ఇప్పుడు దేవుని దాసులు జాన్ విక్టర్ గారు ఇప్పుడు వాక్యం చెప్పనై ఉన్నారు. శ్రద్ధగా ఆలకించి ఆత్మీయమైన మేలులు పొందాలని ప్రభువుని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. రక్షణ మార్గాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా దినాల తర్వాత మరలా ఈ యొక్క రక్షణ మార్గం అనే ఛానల్లోనికి రావాల్సి వచ్చింది. కొన్ని కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగలేకపోయాను. దయతో మరి ప్రభు ఈ సమయాన్ని అనుకూలపరిచారు. కాబట్టి మీ మధ్యకు వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. అందరికీ వచ్చిన భాగాల్లోంచి మనం ఆదికాండం 4వ అధ్యాయంలో ఇద్దరు వ్యక్తులు ఆరాధించడానికి వెళ్ళిన స్థలానికి మనం ఈ సందర్భంలో మీ ముందు ఉంచాలని, ఇద్దరు వ్యక్తులు వెళ్ళిన ఆరాధన స్థలం, దేవుని స్థలానికి, దేవుడుండే స్థలానికి వెళ్ళిన సంగతులు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాం. చిన్న మాట ప్రార్థన చేసిన తర్వాత వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. కృపగల మా ప్రియ ప్రభువా, జాలిగల మా తండ్రి, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ టీవీ మాధ్యమం ద్వారా అనేక మందికి ప్రభువా నీ వాక్యాన్ని అందించడానికి మీరు కృప చూపిస్తున్నారు. ఇంకా అనేక మంది మిమ్మల్ని ఎరగిన వారు ఉన్నారు, మిమ్మల్ని అంగీకరించిన వారు ఉన్నారు, పాప క్షమాపణ అంటే తెలియని వారు ఉన్నారు, మారు మనసు అంటే తెలియని వారు ఉన్నారు, పాపంలోనే జీవిస్తున్నారు, పాపంలోనే మరణిస్తూ ఉన్నారు. నాయన, మరణిస్తే ప్రభువా భయంకరమైన మరి స్థితి అనే సంగతి గ్రహించలేని వారు ఉన్నారు. వారి నిమిత్తం మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం, నీ నామమును ప్రకటిస్తూ ఉన్నాం. కరుణించమని, కటాక్షించమని, నిత్య జీవానికి ఎవరైతే నిర్ణయించబడిన వారు ఉన్నారో వారు మీ అందు విశ్వాసం ఉంచి నిత్య జీవాన్ని పొందులాగున సహాయం చేదురని క్రీస్తు యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేశమిత్రులారా, సహోదరి సహోదరులారా, ఆదికాండము 4వ అధ్యాయంలో ఇద్దరు వ్యక్తులు మనకి కనిపిస్తూ ఉన్నారు. మొదటి కుటుంబంలో పుట్టిన ఇద్దరు సహోదరులు, వారి పేర్లు కయ్యూను, హేబేలు. ఈ కయ్యూను, హేబేలు వీరిద్దరూ కూడా దేవుడు వారి హృదయాలలో విశ్వాసాన్ని, తల్లిదండ్రులను బట్టి విశ్వాసం కలిగింది. కానీ ఒకరిలో విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం, మరొకరిలో విశ్వాసం మరి సరైనది కాదు. పెద్దవాడు కయ్యూనులో మరి ఆయన యొక్క విశ్వాసం ఎటువంటిదంటే తల్లిదండ్రులు నేర్పించిన విశ్వాసం. తల్లిదండ్రులు నేర్పించారు, ఇలాగూ మీరు పెద్దవారైనప్పుడు దేవుని మర్చిపోవద్దు, తప్పకుండా మీరు చేసే ప్రతి దాంట్లో కూడా దేవునికి మీరు స్తుతులు చెల్లించండి, దేవునికి మీకున్న దాంట్లో దేవునికి అర్పించండి అని తల్లిదండ్రులు నేర్పించి వారికి మరి ఉంటారు. కాబట్టి వారి వృత్తుల్లో దేవుడు వారికి నేర్పించిన విధానం బట్టి పెద్దవాడు మరి ఆ భూమిని సేద్యం చేసుకునేవాడు, హేబేలు మరి ఆ గొర్రెలు కాచుకునేవాడు. వీరిద్దరూ కూడా అర్పణ తీసుకుని వెళ్ళారు. మొదటివాడు కయ్యూను ఏం తీసుకెళ్ళాడు అని అంటే, భూమిలో పండిన సేద్యపరిచిన కొంత భాగాన్ని, అతడు పొలములో పండిన కొంత అర్పణను యెహోవాకు తీసుకుని వెళ్ళాడు అని 4వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. 4వ అధ్యాయం 3వ వచనం, కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలు అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. గమనించారా? ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? దేవుని సన్నిధికి వెళ్ళారు. అలాగే క్రొత్త నిబంధనలో కూడా ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు. లూకా సువార్త 10వ అధ్యాయంలో ఇద్దరు వ్యక్తులు వారు
ఎక్కడికి వెళ్ళారంటే ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. ఒక వ్యక్తి, మనం ఆయన్ని పరిసయ్యుడు అని మనం గమనిస్తాం, మరొకడు సుంకరి. ఇద్దరు కూడా ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఇక్కడ కూడా ఇద్దరు కూడా అర్పణ అర్పించడానికి వెళ్ళారు. అక్కడ లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనంలో ఇద్దరు వెళ్ళారు కాబట్టి అక్కడ ఒకని ప్రార్థన దేవుడు అంగీకరించాడు, ఒకని ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. ఇక్కడ కూడా ఒకని అర్పణ అంగీకరించలేదు, ఒకని అర్పణ దేవుడు అంగీకరించాడు. అది మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన ప్రార్థన ఆలకించాలి, దేవుడు మన అర్పణ అంగీకరించాలంటే మొదట నీవు అంగీకరించబడాలి. అంగీకరించబడినప్పుడే నీ అర్పణ కానీ నీ ప్రార్థన కానీ దేవుడు అంగీకరిస్తాడు అని ఈ లేఖన భాగాల ద్వారా మనం గమనిస్తున్నాం. ఎలాగో అంగీకరిస్తాడు అనేది మనం చూసినట్లయితే, హేబేలు తొలుచీలు వాటిలో క్రొవ్విన వాటిని ఎక్కడ తీసుకువెళ్ళాడు? దేవునికి అర్పణ అర్పించడానికి దేవుని సన్నిధి తీసుకువెళ్ళాడు. ఈయనైతే భూమిలో పండిన కొంత ఫలము పంటలు తీసుకుని వెళ్ళాడు. హేబేలు అర్పణలో రక్తం ఉంది, విశ్వాసం ఉంది. కయ్యూను అర్పణలో శపించబడిన భూమి, దేవుడు 3వ అధ్యాయంలో భూమిని శపించాడు. శపించబడిన భూమిలో నుండి కొంత తీసుకుని వెళ్ళాడు. అయితే గమనించినట్లయితే హేబేలు అర్పణలో విశ్వాసం ఉంది. ఏమిటి ఆ విశ్వాసం అంటే, అక్కడ తొలుచులు పుట్టిన క్రొవ్విన వాటిని కొన్ని తీసుకుని వెళ్ళాడు. మందలో క్రొవ్విన వాటిని తీసుకుని వెళ్ళాడు అని మనం చూస్తున్నాం. అక్కడ ఒక గొర్రె లేక తొలిచూలు ఆ పిల్ల ఏమవ్వాలి అనంటే అది బలిపీఠం మీద దహించబడాలి. అక్కడ బలి అర్పణ మనం గమనిస్తున్నాం ప్రియులారా. దేవుడు అర్పణ ఎలాగో అంగీకరిస్తాడంటే, బలి అవుతున్న ఆ యొక్క బలి పశువు కాలుతున్న సమయంలో, అది మండుతున్న సమయంలో దేవుని సన్నిధికి అది ఎలాగూ చేరుతుందంటే, అదొక ధూపములాగా పైకి చేరుతుంటే యెహోవా ఆ ధూపాన్ని ఏం చేస్తాడంటే ఆగ్రాణిస్తాడు. ఆ ధూపాన్ని ఏం చేస్తాడండి? ఆగ్రాణిస్తాడని దేవుని వాక్యము సెలవిస్తుంది పిల్లారా. కాబట్టి అక్కడ అర్పణ కనిపిస్తుంది, ఆ అర్పణలో బలి కనిపిస్తుంది, ఆ బలిలో రక్తము కనిపిస్తుంది. అది ఎవరికి తెలియజేస్తుందంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు బలిగా అర్పించబడిన బలిపీఠం కనిపిస్తుంది, అర్పణ కనిపిస్తుంది. అది హేబేలు గమనించాడు, అలాగూ చేయాలని అతడు గ్రహించగలిగాడు. కాబట్టి విశ్వాసమును బట్టి అనే మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, విశ్వాసమును బట్టి హేబేలు ఆ తొలిచీలు వాటిలో తీసుకుని వెళ్ళాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. విశ్వాసమును బట్టి అనే మాట చూస్తాం. కయ్యూను అలాగూ చేయలేదు. అది చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనాన్ని, మనం 4వ వచనాన్ని చూసినట్లయితే, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినని అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడు. గమనించారా? ఆ విశ్వాసమును బట్టి అతడు నీతిమంతుడు. తర్వాత క్రొత్త నిబంధనలో మరొక ఆయన ఉన్నాడు, అక్కడ పరిసయ్యుడు ఉన్నాడు. అతనికి విశ్వాసం లేదు. అతనికి ఏముందంటే సెల్ఫ్ రైటస్నెస్ అంటారు, అనగా స్వీయ సంకల్పాన్ని బట్టి అతడు చేసే ప్రార్థన, అతడు అర్పించే అర్పణ ఏదైనా దేవుని నుండి కలిగేది కాదు, సొంత సెల్ఫ్గా చేసుకున్న ఆ విధానాన్ని బట్టి తర్వాత అతని ప్రార్థన, పరిసయ్యుని యొక్క ప్రార్థన, బాల్యము నుండి నేను ఇవి చేస్తున్నాను అని ఆయన తన గురించి ఎన్నో చెప్పుకున్నాడు. నేను వాడిలాగా లేను, ఈడిలాగా లేను, ఆ సొంకరిలాగా లేను అని ఎన్నో చెప్పుకున్నాడు. అంటే సొంతంగా డబ్బా కొట్టుకున్నట్లుగా అతడు మాట్లాడాడు. కానీ అతడు తగ్గించుకున్నవాడు ఒకడున్నాడు, సొంకరి. దేవా, పాపినైన నన్ను కరుణించమని ఆయన ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక అతడు ఏం చేశాడండి? దేవా, పాపినైన నన్ను
కరుణించుము. అతడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. హేబేలు కూడా విశ్వాసమును బట్టి అతడు నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. గమనించారా? ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, ఈనాడు చాలామంది భక్తి చేస్తున్నారు ప్రియులారా. నామకార్థంగా మనం జీవించినట్లయితే ఆ భక్తి మనకు సరిపోదు ప్రియులారా. దేవునికి సరిపోదు, మనకు కాదు కానీ దేవునికి సరిపోదు. దేవుడు అంగీకరించడు. కాబట్టి ప్రార్థనకు వెళ్ళేవారు గమనించాలి, అర్పణ అర్పించేవారు గమనించాలి, పాటలు పాడేవారు గమనించాలి, ప్రార్థన చేసేవారు గమనించాలి ప్రియులారా. ఏదో యాంత్రికమైన భక్తి చేయడం కాదు, అలవాటుతో కూడిన భక్తి చేయడం కాదు. దేవుడు మెచ్చుకునే భక్తి చేయాలి, విశ్వాసంతో కూడిన భక్తి చేయాలి. కాబట్టి ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు వెళితే ఒకరి యొక్క విశ్వాసం అంగీకరించబడింది, మరొకరి యొక్క విశ్వాసం అంగీకరించబడలేదు. అర్పణ అంగీకరించబడలేదు, మరొకరిది ప్రార్థన కూడా అంగీకరించబడలేదని దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం పిల్లలు. దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం. కాబట్టి ఇక్కడ మరొకటి మనం గమనించినట్లయితే, కయ్యూను గురించి మనం ఆలోచన చేసినట్లయితే, కయ్యూని అర్పణ దేవుడు అంగీకరించలేదు పిల్లరా. కయ్యూని అర్పణ దేవుడు అంగీకరించలేదు. అయినా కయ్యూను పట్ల దేవుడు ఏం చూపిస్తున్నాడంటే కృప చూపించాడు పిల్లరా. కయ్యూను పట్ల దేవుడు ఏం చూపించాడంటే కరుణ చూపించాడు. ఎటువంటి కరుణ చూపించాడో 4:7 మనం చూస్తాం పిల్లరా. 4:7 ఏమని రాయబడి ఉందంటే 6:7 కూడా చూస్తాం. యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా? నీ ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నవేమి? నీవు సత్క్రియలు చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియలు చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. దేవుడు డైరెక్ట్గా ఫేస్ చేస్తున్నాడు పిల్లరా. దేవుడు అడుగుతూ ఉన్నాడు, కయ్యూనును అడుగుతూ ఉన్నాడు, నీవు సరైన మార్గములో సరైన విధముగా నువ్వు చేసినట్లయితే నీ క్రియలు, నీ యొక్క విశ్వాసం నేను అంగీకరిస్తాను కదా, నీకు కోపమేలా అని అడుగుతున్నాడు పిల్లారా. ఈనాడు చాలామంది కూడా విశ్వాసాన్ని సరిచేసుకోండి, భక్తిగా జీవించండి అని చెప్తే ఈనాడు చాలామందికి ఏం చేస్తున్నారంటే కోపపడుతున్నారు. అలాగా జీవించకూడదు, ఇలా జీవించకూడదు, అలా జీవించాలని చెప్తూ ఉంటే ఈనాడు చాలామంది ఏం చేస్తున్నారండి, కయ్యూనులాగా కోపపడుతున్నారు పిల్లారా. కాబట్టి కొంతమంది అయితే ముఖాన్ని చిన్నబుచ్చుకుని వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ముఖాన్ని చిన్నబుచ్చుకున్నావేమి అని దేవుడు అడుగుతున్నాడు పిల్లారా. అంటే దేవుడు ఇతనికి ఒక అవకాశం ఇస్తున్నాడు, సరి చేసుకునడానికి ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. దేవుడు అతని పట్ల కృప చూపిస్తూ ఉన్నాడు పిల్లారా. దేవుడు అతని పట్ల కృప చూపిస్తూ ఉంటే అతడు ఏం చేస్తున్నాడు అనంటే పిల్లారా, దేవుని మాటను తిరస్కరిస్తూ ఉన్నాడు, దేవుని నీతిని అంగీకరించడం లేదు, దేవుని నీతిని ద్వేషిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని నీతిని ద్వేషించాడు కాబట్టి తన తమ్ముడైన హేబేలు తమ్ముడి మీద పగ పెంచుకుని అసూయ చేత ఏం చేశాడండి? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు అనే మాట చూస్తున్నాం. తర్వాత 12వ వచనంలో ఏమన్నాడు? మనము కయ్యూని వంటి వారమై ఉండకూడదు. ఎందుకంటే కయ్యూను నీతిని ద్వేషించాడు, దేవుని సహనాన్ని తృణీకరించాడు, దేవుని కృపను తిరస్కరించాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు అనంటే కయ్యూను వంటి వారమై మనం ఉండరాదు అన్నాడు. వాడు దుష్టిని సంబంధి ఏమన్నాడు? తన సహోదరిని చంపాను. వాడు అతని ఎందుకు చంపాను? అతని క్రియలు చెడ్డవి, అతని సహోదరుని క్రియలు
నీతి గలవై ఉండెను గనుకనే అన్నాడు. అతని సహోదరుని యొక్క క్రియలు ఎటువంటివంటండి? నీతిమంతుడు నీతి క్రియలు చేస్తున్నాడు, నీతిగా జీవిస్తున్నాడు పిల్లరా, నీతిగా జీవిస్తున్నాడు. కాబట్టి కయ్యూనును దేవుడు తిరస్కరించాడు, దేవుడు నిరాకరించాడు. హేబేలును నీతిమంతుడిగా తీర్చాడు, అతని అర్పణ దేవుడు అంగీకరించాడు. అలాగే క్రొత్త నిబంధన లోకాసు వార్త 18వ అధ్యాయంలో ఒకరిని తిరస్కరించాడు, ఒకరిని నిరాకరించాడు, ఒకరిని అంగీకరించాడు అనేది మనం గమనిస్తున్నాం పిల్లరా. ఆ రెండు పారాగ్రాఫ్లు మనం పోల్చి చూసుకున్నట్లయితే, కాబట్టి అక్కడ అర్పణ, అక్కడ ఆరాధన, ఇక్కడ ప్రార్థన అనేది మనం చూస్తున్నాం పిల్లరా. ఇక్కడ ప్రార్థన, ఇద్దరు దేవుని సన్నిధికి వెళ్ళారు, ఆలయానికి వెళ్ళారు. కాబట్టి ఒకడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అయితే మనం ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలా? కయ్యూను వంటి వారుగా ఉండాలా? హేబేలు లాంటి వారిగా ఉండాలా? కయ్యూను లాంటి వారిగా మనం ఉండాలా అనేది ప్రశ్నించుకుందాం. ప్రశ్నించుకుని మరి ఇంకా ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించలేదు, హృదయపూర్వకంగా అంగీకరించలేదు, ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకానికి మన నీతిమంతులుగా తీర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. నిజానికి మనం ఎవరు అనంటే అనీతిమంతులం. నిజానికి మనం అనీతిమంతులం అయితే మనల్ని దేవుని యొద్దకు తీసుకుని రావడానికి అనీతిమంతులమైన మనలను నీతిమంతుడైన యేసుక్రీస్తు వారు ఆయన మన కొరకు ఒక్కసారే శ్రమపడి మన నిమిత్తము ఆయన సిలువలో శ్రమ పొందాడు, గాయాలు పొందాడు, ఆయన నిందలు పొందాడు, అవమానాలు పొందాడు, పడరాని పాట్లు ఆయన సిలువలో పొంది నీకోసం నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు, చనిపోయాడు. ఆయన 3వ దినమున తిరిగి లేచాడు. ఎవరైతే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుతారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు అని రోమాపత్రిక 3వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. చూడండి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే యేసుక్రీస్తునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. నీతిమంతులుగా ఉచితముగా తీర్చబడుచున్నారు. ఎలాగండి? క్రీస్తు యేసునందు కృపచేతనే నమ్మువారు అన్నాడు. నమ్మాలి. ఏమండి? నమ్ముకున్నారా? ప్రభుని నమ్ముకున్నారా? యేసుక్రీస్తుని అంగీకరించారా? లోకంలో ఏమేమిటో నమ్ముతున్నాం, కానీ ప్రభుని నమ్ముకున్నారా? రక్షకుని నమ్ముకున్నారా? నీ కొరకు ప్రాణం పెట్టిన వాడిని నమ్ముకుంటున్నారా? సిలువేయబడిన యేసుక్రీస్తు వారిని, తిరిగి లేచిన యేసుప్రభు వారిని నమ్ముకుంటున్నారా? సాతాను నమ్ముకుంటున్నారు. ఆదామవ్వలు సాతాను నమ్ముకున్నారు, సాతాను మాటలు అందు విశ్వాసం ఉంచారు, కాబట్టి పతనాన్ని కోరుకున్నారు పిల్లరా. కాబట్టి ఈ సమయంలో ఇంకెవరైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా నీతిమంతులుగా తీర్చబడకుండా ఎవరైతే ఉన్నారో ఇదే అనుకూలమైన సమయం. ఇంకా ఎలాగో నీతిమంతులుగా తీర్చబడతారు అనంటే ఎలాగో నీతిమంతులుగా తీర్చబడతారండి? రోమపత్రిక 4:25 చూసినట్లయితే, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. నీతిమంతులుగా తీర్చబడడానికి లేపబడ్డాడు ఆయన. యేసుక్రీస్తు వారు ఎందుకు ఆయన సిలువలో తన్ను తాను అప్పగించుకున్నాడు? ఎవరి కోసం అప్పగించుకున్నాడు? మన అపరాధముల నిమిత్తం అప్పగించుకున్నాడండి. మన అపరాధముల నిమిత్తం అప్పగించుకున్నాడు. యోధా ఇస్కరియోతుకు అప్పగించుకున్నాడు ఆయన. ఎవరి ద్వారా అప్పగించుకున్నాడు అంటే యోధా ఇస్కరియోతు చేత అప్పగించుకున్నాడు. అలాగే పిలాతు ఆయనను అప్పగించాడు, సిలువ వేయమని యేసుక్రీస్తు వారిని అప్పగించుకున్నాడు. అలాగే లోకాసు వార్త 23:25లో మనం చూసినట్లయితే వారందరూ కూడా యేసు ప్రభు వారిని సిలువ వేయుమని కేకలు వేస్తూ ఉంటే ఇక వారి మాటలు, వారి కేకలు తట్టుకోలేక పిలాతు ఏం చేశాడంటే వారి చేతులకి వారిని ఇష్టం వచ్చినట్లుగా చేయడానికి ఏం చేశాడండి? పిలాతు వారి చేతికి అప్పగించాడు అనేది మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, మార్కు సువార్త 15:15లో మనం చూసినట్లయితే శిక్ష విధించమని అప్పగించాడు. పిలాతు శిక్ష విధించమని అప్పగించాడు. కాబట్టి ప్రియులారా, అలాగూ యేసుక్రీస్తు వారు
ఆయన అప్పగించబడ్డాడు పిల్లరా. మన అపరాధముల నిమిత్తం అప్పగించబడ్డాడు. ఆయన ఏ అపరాధము చేయలేదు, ఆయన ఏ పాపము చేయలేదు, ఏ దోషము చేయలేదు. ఆయన నీ నిమిత్తము, నా నిమిత్తము, మన అపరాధములు, మన పాపముల నిమిత్తము. అసలు మనం ఏమై ఉన్నామంటే అపరాధముల చేతను, పాపముల చేతను మనము చచ్చిన వారమై ఉంటుండగా అనే మాట ఎఫ్సీ పత్రిక 2:1 మనం చూస్తున్నాం. కాబట్టి మనము చచ్చిన వారమై ఉంటుండగా ఆయన మనల్ని బ్రతికించడానికి ఆయన మన నిమిత్తము ఆయన తాను అప్పగించుకున్నాడు. ఎందుకంటే మనము నీతిమంతులుగా తీర్చబడడానికి అనేది మనం చూస్తున్నాం పిల్లలు. నీతిమంతులుగా తీర్చబడడానికి. అలాగే 5వ అధ్యాయము 1వ వచనం కూడా మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 1వ వచనం, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి. కాబట్టి అంటే యేసు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి ఆయన లేపబడ్డాడు. కాబట్టి మనము ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఎవరి యందండి? యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితే ఏం జరుగుతుందండి? మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందుము అనే మాట మరి దేవుని వాక్యంలో రోమపత్రిక 5:1 మనం చూస్తున్నాం పిల్లరా. కాబట్టి మనం నీతిమంతులుగా తీర్చబడాలి. కయ్యూను నీతిమంతుడు కాదు పిల్లరా, అతడు దుష్టుని సంబంధి అనే మాట చూస్తున్నాం. అలాగే హేబేలు అతడు నీతిమంతుడు, విశ్వాసమును బట్టి నీతిని బట్టి అతడు సాక్ష్యము పొందాడు. అలాగే సొంకరి అతడు నీతిమంతుడు. కాబట్టి పిల్లరా, నామకార్థమైన భక్తి మన నీతిమంతులుగా తీర్చలేదు పిల్లరా. యథార్థమైన భక్తి, దేవుడు ఆశించే భక్తి మనం చేసినప్పుడు ఆయన మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. ఎంతమంది పిల్లరా మరి కేవలము మందిరానికి వెళ్ళడం రావడమే, ఈనాడు చాలామంది వెళ్ళడం రావడమే ఇదే చూసుకుంటున్నారు. కానీ నేను నీతిమంతుడినా, పరిశుద్ధుడినా, కానుకలు ఇచ్చినంత మాత్రాన నీతిమంతులు కాదు, పాటలు పాడినంత మాత్రాన నీతిమంతులు కాదండి. హృదయంలో పాపాన్ని ఒప్పుకుంటేనే, దేవా నేను పాపిని, నా పాపముల కొరకు నీవు సిలువలో చనిపోయావు, సమాధి చేయబడావు, తిరిగి లేచావు, నేను నీ యందు విశ్వాసం ఉంచుతున్నానని ఎవరైతే విశ్వాసం ఉంచారో వారే రక్షించబడతారు, వారే నీతిమంతులుగా తీర్చబడతారు పిల్లలు. కాబట్టి నీవు రక్షించబడ్డావా? నీతిమంతులుగా తీర్చబడ్డావా? ఏదో యాంత్రికంగా కయ్యూని వలె అలవాటు అర్పణ అర్పిస్తున్నావా? అలాగే పరిచయుని వలె అలవాటు ప్రార్థన చేస్తున్నావా? అలవాటు భక్తిని చేస్తున్నావా? ఎటువంటి భక్తిని చేస్తున్నావు? పరీక్షించుకుని, పరిశీలించుకుని, ఇది అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించాలని మనం చేస్తున్నాను. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఇంకా సమయం ఉంది, నేను ముగించాలనుకున్నాను కానీ సమయాన్ని బట్టి అతడు దుష్టత్వాన్ని బట్టి ఏం జరిగింది అని అంటే తీర్పు జరిగింది పిల్లరా. అతడు నమ్ముకోలేదు కాబట్టి అతడు చేసిన దుష్టత్వానికి దేవుడు ఏమి చేశాడు అని అంటే తీర్పు తీర్చాడు పిల్లరా. అతడు 11వ వచనములో 2వ అవకాశం ఇచ్చాడు. 9వ వచనములో యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యూను అడుగగా అతడు నేను ఎరుగను అంటే అబద్ధమాడుతూ ఉన్నాడు పిల్లరా. మందిరానికి వెళ్ళేవాళ్ళు, అర్పణ అర్పించేవాళ్ళు అబద్ధాలు ఆడతారంటారా? ఏమండి, చేసిందో తప్పు అయితే రెండవటి అబద్ధం ఆడుతున్నాడండి. ఇక్కడ ఏం చేస్తున్నాడు? నేను ఎరగను అంటున్నాడు పిల్లరా. నా తమ్మునికి నేను కావలివాడనా? కాబట్టి అబద్ధం ఆడుతున్నాడు పిల్లరా. మందిరానికి వెళ్ళేవాళ్ళు అబద్ధాలు ఆడకూడదండి. అబద్ధికులు అందరూ కూడా అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు అని ప్రకటన గ్రంథం 21:8 మనం చూస్తాం పిల్లరా. అబద్ధికులందరూ అనే మాట చూస్తున్నాం. కయ్యూను అబద్ధం ఆడుతున్నాడు, దేవునితోనే అబద్ధం ఆడుతున్నాడు, మనుషులతో కాదండి. మనుషులతో ఆడితే దేవుడు ఏదో ప్రభువా నేను పాపిని నన్ను క్షమించమంటే దేవుడు క్షమిస్తాడు. కానీ మనుషులతో ఆడింది దేవునితోనే అబద్ధం ఆడుతున్నాడు. అబద్ధం ఆడిన 2 వ్యక్తులు కూడా మనం చూస్తాం పిల్లరా. 2 భక్తులతో, పేతురు యోహానులతో అబద్ధం ఆడారు. ఎవరండి? అననీయ సప్పీరా వాళ్ళిద్దరూ కూడా వారు అబద్ధం ఆడారు. ఇంతకే మీరు భూమిని అమ్మారా అంటే మేము ఎంతకే అమ్మామని
వాళ్ళకి తోచినట్లుగా ఇచ్చారు పిల్లలు, వారికి తోచినట్లుగా ఇచ్చారు, తోచినట్లుగా భక్తి చేశారు. తోచినట్లుగా భక్తి కాదు ఏమండి, బైబిల్ వాక్యం తోచినట్లుగా చేయమని చెప్పడం లేదు, కానీ దేవుని వాక్యం పిల్లరా యథార్థముగా. కాబట్టి ఇక్కడ అబద్ధం ఆడుతున్నాడు అనేది దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది పిల్లరా. 11వ వచనాన్ని మనం చూసినట్లయితే, కావున నీ తమ్ముని రక్తము నోరు తెరిచిన ఈ నెల మీద ఉండకుండా నీవు శపింపబడుదువు. మనుషులు ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా భూమి చూస్తుంది, ఆకాశం చూస్తుంది, దేవుడు చూస్తున్నాడు పిల్లరా. దేవునికి తెలియదా? మనం కూర్చుండుట లేచుట అన్నీ కూడా దేవునికి తెలుసు పిల్లరా. ఒక రోజున ఆకాశము భూమి కూడా ఏం చేస్తాయండి? సాక్ష్యం ఇస్తాయి మనం చేసిన పనులన్నీ కూడా. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం పిల్లరా. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము అన్నాడు. అలాగే మేకా గ్రంథంలో కూడా 1వ అధ్యాయంలో సాక్ష్యం ఇస్తాయని చెప్పాడు పిల్లరా. కాబట్టి భూమి సాక్ష్యం ఇవ్వడం ద్వారా అతడు ఉగ్రతను పోగు చేసుకున్నాడు పిల్లరా. భూమిలో నుండి హేబేలు యొక్క రక్తం ఏం చేసిందండి? మొరపెట్టింది అని మత్తయి సువార్తలో 23వ అధ్యాయంలో మనం చూస్తాం పిల్లరా. రక్తములో నుండి మొరపెట్టిన హేబేలు యొక్క కేక పిల్లరా దేవునికి మొరపెట్టింది. దేవుని నుండి మనం ఎక్కడికి కూడా వెళ్ళిపోలేం అనేది మనం గమనించాలి. చివరికి 13వ వచనంలో, అందుకు కయ్యూను 12వ వచనంలో, నీవు నేలను సేద్యపరచుచున్నప్పుడు అది నీకు సారము ఇక మీదట నీకు ఇయ్యదు, నీకు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరవై ఉందువని, అందుకు కయ్యూను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అన్నాడు పిల్లరా. కయ్యూనును దేవుడు చంపలేదు, కానీ దేవుడు కయ్యూనును చంపలేదు పిల్లరా. నిజానికి హేబేలును చంపినందుకు కయ్యూను కూడా దేవుడు చంపేయాలి. అదే మనమైతే పిల్లరా, మన సహోదరుని కానీ ఎవరినైనా మనం చంపినట్లయితే మనం చంపడానికి పూనుకుంటాం, ఆయన ఎందుకు చంపారు అని. కానీ దేవుడు అలాగూ చంపలేదు. కృప చూపించేవాడు పిల్లలు, కనికరం చూపించేవాడు. అంటే అతడు చేసిన పాపాన్ని బట్టి అతన్ని అలాగ విడిచిపెట్టేశాడు పిల్లలు. అతడు ఇష్టానుసారంగా తిరగడానికి విడిచిపెట్టేశాడు. ఈ సమయంలో పిల్లరా, దేవునికి నీవు లోబడకపోతే, దేవుని నీతిని నువ్వు తిరస్కరించినట్లయితే, దేవుని యొక్క మాటలను తిరస్కరించినట్లయితే మరి చాలా భయంకరమైన పరిస్థితి ఉంటుందని సంగతి గమనించి మరి ఇంకా మరి ప్రభువుని నమ్మకపోతే ఇది అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి నిత్య జీవానికి వారసులు కావాలని ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తూ ముగుస్తున్నాను. దేవుడి కొద్ది వాక్యాన్ని మనం ఉన్నట్లు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ నిమిత్తం చిన్న మాట ప్రార్థన చేస్తా. ప్రేమగల తండ్రి, దయగల మా ప్రభువా, స్తోత్రాలు నాయన. నీ వాక్యాన్ని విన్నారు నాయన. ఏది భక్తో ఏది భక్తి కాదో నాయన, మరి కయ్యూను హేబేలు ద్వారా ఆ సంగతులు మీరు చూపించారు. అలాగే లోక సువార్తలో ఉన్న మరి పరిసయ్యుడు శంకరు యొక్క భక్తిని గురించి కూడా మీరు తెలియజేశారు నాయన. మరి భక్తి చేస్తున్న వారి యొక్క జీవితంలో ఏది నిజమైన భక్తో, ఏది నిజమైన విశ్వాసమో మరి అది వారు గ్రహించగలిగి ప్రభువా, మరి అలవాటు ప్రకారమైన భక్తి చేయకుండా నిజమైన భక్తి, నిజమైన విశ్వాసం నాయన, నిజంగా మిమ్మల్ని నమ్ముకుని నిత్య జీవానికి వారసులు అవ్వడానికి తగిన కృప దయచేయమని ప్రతి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి నాయన. ఎవరైతే ఈ టీవీ మాధ్యమం ద్వారా ఈ వాక్యాన్ని చూస్తూ ఉన్నారో అందరి హృదయాలను మీరు తాకండి, అందరి కుటుంబాలను మీరు దర్శించండి. మారు మనసు పాప క్షమాపణ అనుభవాలు కుటుంబాలు మీరు దయచేయండి నాయన. అందరినీ మీరు ఆశీర్వదించండి, ఆత్మీయంగా ఆశీర్వదించండి, భౌతికంగా ఆశీర్వదించండి నాయన. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో బలహీనులను మీరు బలపరచండి నాయన. ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారిని కూడా మీరు కనికరించండి నాయన, స్వస్థపరచండి, నెమ్మదిని మీరు దయచేయండి. ఇంతవరకు మీరు చూపిన కృపగా మేలు స్తోత్రాలు చెల్లించుకుంటూ క్రీస్తు సున్నతమైన పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తూ స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్. అందరికీ వందనాలండి.